ఇప్పుడు అనుమానము సంక్షోభం దిశగా పోవట్లేదా? ఏం చర్చ చేస్తున్నావు భరత్ భాయ్ నువ్వు? ఆమె నేనే రాసిన అని చెప్పే, ఇంకేంది దీంట్లో ఉన్నది? నేను సంక్షోభం నేను అనట్లే, టీ కప్ లో తుఫాన్ అని ప్రకాష్ అంటారు. నేను అంటున్నది ఇప్పుడు నా కామెంట్ చెప్తున్నా. మీరు అనుమానపడ్డరు, ఆమె నిజమని చెప్పింది, ఎవరో దయ్యాలు ఉన్నారని చెప్పింది. అంటే ఏంది? పంచాయతీ వదిలేది కాదు కదా, పొడిచేది కాదు కదా. ఒక మాట అనుకుందాము, సొంత అయ్యా బ్రదర్, ఎవరో కార్యకర్తనో ద్వితీయ శ్రేణి నాయకుడు కలవలేని నాయకుడు కాదు కదా. నీ అయ్యకు నువ్వు నీ అభిప్రాయాలు చెప్పలేని స్థితిలో ఉండి లేఖలు రాస్తున్నావు అంటేనే నీ పరిస్థితి ఏందో ఇక్కడ కనపడతలేదా? నువ్వు అదే నిన్న హరీష్ రావును పిలుచుకున్నాడు, కేటీఆర్ పోవాలంటే సమస్యనా అడిగి? ఇంకా ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి ఇప్పుడు? అయితే కేసీఆర్ ఆఫీస్ లో ఉన్నోడు లీక్ చేయాలి, లేదు కవిత ఆఫీస్ లో ఉన్నోడు లీక్ చేయాలి. మరి ఆ లీక్ చేసేటోడు ఎందుకు లీక్ చేసిండు? ఇది అంతర్గత వ్యవహారం కదా. ఇప్పుడు వాళ్లే కదా ఇద్దరు సంక్షోభానికి కారణం చేసుకున్నది. దీంట్లో ఇంటెలిజెన్స్ ఎక్కడి నుంచి వచ్చే, ఎక్కడి నుంచో ఫోటోలు కొట్టి ఎట్లా వచ్చే, ఫోన్లలో ఎట్లా వచ్చే, మీరే అన్ని గాయిస్తారు. ఇటు కవిత ఆఫీసులో కాంగ్రెస్ వాళ్ళు ఎవరు ఉంటారు, పోలీసు వాళ్ళు ఎవరు ఉంటారు? అటు కేసీఆర్ ఆఫీసులో కాంగ్రెస్ వాళ్ళు ఎవరు ఉంటారు, పోలీసు వాళ్ళు ఎవరు ఉంటారు? కాబట్టి ఇక్కడ మూడు ముక్కల ఆటలో ఒక ముక్క చినిగిపోతుందని తెలిసిన తర్వాత వాళ్ళు లీక్ చేసుకుండ్రా, వీళ్ళే లీక్ చేసిండ్రా. కవిత ఉండడం ఇష్టం లేని కవితను ఎక్స్పెల్ చేయాలని చెప్పేసి అక్కడ కేసీఆర్ ఆఫీస్ లో ఉన్న వాళ్ళు లీక్ చేసిండ్రా, లేదంటే నాకు అసలే పోతుంది, ఎవరు నన్ను పట్టించుకోవట్లేరు కాబట్టి మీరే లీక్ చేయాలని కవిత గారే చెప్పిండ్రా. ఇవన్నీ వాళ్ళ దాంట్లో వాళ్ళ సమస్యల్ని కాంగ్రెస్ పార్టీ కంట కట్టిండ్రు మీరు ఈ 2 రోజులు. ఎవరు? ఈ బీఆర్ఎస్ కొంతమంది నాయకులు లేకపోతే కట్టే ప్రయత్నం చేసిండ్రు. కానీ ఒకటి స్పష్టం ఇక్కడ, అది మామూలుగా జరిగే పరిస్థితి లేదు. ఆ లేఖకు సంబంధించిన అంశం అనేది స్పష్టమవుతున్నది. ఆమె నేరుగా సూటిగా ఇలాంటి అంశాలు తండ్రికే రాయగలిగింది అంటే సమస్య పార్టీలో కూడా ఉన్నది. పార్టీ ముఖ్య నాయకులే అలాంటి అంశాలు చెప్పలేకపోతున్నారని. ప్రోస్ ఉన్నాయి, కాన్స్ గురించి కూడా ఉన్నాయి కదా. కాన్స్ గురించి చెప్పగలిగింది అని అంటే ఆమె తండ్రికి డేర్ చేసి చెప్పింది అనుకోవాలి, కానీ నేరుగా చెప్పలేకపోయింది. లేఖ రాస్తే ఆయన చదువుకొని ఏమైనా చేస్తారని అనుకున్నది. మరి ఎప్పుడన్నా కేటీఆర్ ప్రేమ లేఖ రాసిందా నాన్నకు ప్రేమతో అని చూస్తారా? లేదంటే హరీష్ రావు లేఖ రాస్తాడా? ఎప్పుడన్నా ఆయనకు మంత్రి రాకపోయినా సరే, నేనే అలా సిద్దిపేట పోయినప్పుడు ఏందా హరీష్ రావు అంటే ఆయనకి ఇంతవరకు మంత్రి లేదన్న ఓ రోజు మాలమానాడు మీటింగ్ అక్కడ పెడితే అదో పెద్దగా పేపర్లు వచ్చింది. అంటే వాళ్ళు చెప్పుకోలేక వాళ్ళ లోపల గుండెల్లో దాగినే తండ్రికే చెప్పుకోలేని పరిస్థితి, మామకే చెప్పుకోలేని పరిస్థితి వచ్చిందంటే మరి కేసీఆర్ గారు రాజరికంలో ఉన్నారా, లేకపోతే రాజనుకుంటున్నాడా, అందలేని స్థితిలో ఉన్నాడా? ప్రజలకు అందుబాటులో లేకపోతే, అసెంబ్లీకి రాకపోతే ఓకే, కానీ బిడ్డలకు కూడా తండ్రులు అందుబాటులో లేకుండా పోవడం అనేది దేనికి సంకేతం? ఇష్టం లేకపోవడం వలన? లేదు వాళ్ళ దాంట్లో కొంతమంది అంటున్నారు ఆ లిక్కర్ కేసు కాంచి ఆమె పార్టీకి అప్రతిష్ట తెచ్చిందని ఒక ప్రచారం ఉంది కాబట్టి కేసీఆర్ కలవడానికి ఇష్టపడతలేడు అని ఒక ఆయన అంటాడు. మీకు మీరే సమస్యలు ఉన్నారు, మళ్ళీ కాంగ్రెస్ మీద ఇలా 11 ప్రశ్నలు వేస్తే ఆ 11 ప్రశ్నలు ఎవరు వేయాలి? అసలు నాకు తెలిసి మన వాళ్ళు వేయాలి, మన మీడియా. ఇది వేసింది ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఏమంటారు? ఇది వేసింది ప్రశ్నలు నేను చదివిన మేమేసేయి, మీరేసిన ఆది శ్రీనివాస్ ప్రభుత్వ విప్పు మేమేసినాయి. అదే మా ఆది శ్రీనివాస్ గారు వేసినాయి. మీడియానే వేయాలి, మీరే మధ్యవర్తులు, మీరే 4th ఎస్టేట్. ఈ అనుమానాలన్నీ క్వశ్చన్లన్నీ రావాలి. ఇప్పుడు నేను చూస్తున్నా మన లైవ్ లో కాదు, మన లైవ్ చూసుకుంటున్నా, మిగతా వాళ్ళ యొక్క అభిప్రాయాలు చూస్తున్నా, నేను ఇలాంటి అన్ని గమనిస్తున్నా. కానీ ఒక్క మాట, ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో వాళ్ళ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరినాయి అంటే మాత్రం వాస్తవం. అటువైపు బీజేపీలో కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ఎందుకు దాంట్లో 3 ముక్కలాటే ఉంది, బండి సంజయ్, కిషన్ రెడ్డి అండ్ ఈటెల రాజేందర్. ఇప్పుడు మీరు కొట్లాడుకుంటూ మళ్ళీ కాంగ్రెస్ మీద బట్టి వాళ్ళు ఎప్పుడు కొట్లాడుకుంటారని వీళ్ళు అంటారు. మాది అందరికీ తెలిసిన సత్యమైన అన్ని పార్టీలు కాదు. కాంగ్రెస్ కొత్త భరత్ భాయ్ నీకు తెలియదా? ఆశ్చర్యం బీఆర్ఎస్ లో అంటే కుటుంబంలో వస్తాయనైతే అనుకోలేదు నేను. అంటే కవిత నుంచి వస్తాయని అనుకోలేదు. అది పార్టీ నాయకులు విభేదించి ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు బయటికి పోయినరు. ఈటెల రాజేందర్ గారు మర్చిపోయిన వాస్తవానికి ఇంతకుముందు చెప్పే దాంట్లో ఈటెల రాజేందర్ గారు ఇక్కడ సభాపక్ష నాయకుడిగా ఉండేది.
తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన ఫినాన్స్ మినిస్టర్ గా, ఇంకో మినిస్టర్ ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నాడు. ఆయన నెంబర్ 2 గా ఉండడానికి ఒక ప్రయత్నం చేసి ఆయన బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఇదే రాద్ధాంతమైంది. కానీ ఆయన పార్టీలో ఉన్నా కూడా కుటుంబేతర వ్యక్తి. కానీ ఇప్పుడు కుటుంబంలో వచ్చింది సంక్షోభం. ఇది సమస్య అవుతుంది. అవసరమైతే ఈ లీన్ టైంలోనే ఎవరు కావాలి ఎవరు వద్దని తెలుసుకోవడానికి ఒక ప్రయత్నం జరుగుతుందా కేసీఆర్ గారి దగ్గర అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది కదా. సో అలాంటప్పుడు కేటీఆర్ వైపు మొగ్గు చూపడం వల్లనే ఇప్పుడు విన్ విన్ సిచ్యువేషన్ ఎవరికంటే కవిత గారికే కదా. ఇప్పుడు ఇది ఇప్పటితో సమస్యనా కూడా ఆమెను సబటైజ్ చేసి నీకు ఈ ప్రాధాన్యత ఇస్తామని చెప్తారు. ఒకవేళ ఆ ప్రాధాన్యత ఇవ్వలేక పరిస్థితుల్లో ఆమె సొంత నిర్ణయం తీసుకొని నేను ఇంత రాసినా కూడా ఇంత చేసినా కూడా నన్ను పట్టించుకుంటలేరు, ఆమె బయటకు వెళ్లి పార్టీ పెట్టుకున్నా కూడా ఆమెకే మేలు జరుగుతుంది. ఇప్పుడు ఉన్నదానికంటే తక్కువ అయ్యేది ఏం లేదు కదా కవిత గారికి ఇప్పుడు. కానీ ఇప్పుడు డిఫెన్స్ లో పడుతున్నది ఫస్ట్ కేసీఆర్ గారు ఏంటంటే నా ఆఫీస్ నుంచి బయటికి కూడా పెట్టినా అని ఇప్పుడు సరి చూసుకుంటారు వారు. లేదు కవిత గారి ఆఫీస్ లో ఎవరెవరు ఉండే అప్పుడు ఏంది అని చెప్పి మళ్ళీ వాళ్ళ సీసీ కెమెరాలు మరి బయట పెట్టుకొని ఎవరు వచ్చింది ఎవరైనా తీసి ఆ పేపర్లు ఏడ ఉంటే అయితే అందరికి ఎరికే కదా. మీ రోల్ ఏం లేదా లీక్ లో? దాంట్లో ఇప్పుడు వారే చెప్తుండ్రు కదా కేసీఆర్ గారి చుట్టూ దయ్యాలు ఉన్నాయి, దేవుని చుట్టూ దయ్యాలు ఉన్నాయి అని చెప్పి. నేనేమంటున్నా దేవుని గుడిలో దయ్యాలుంటే మరి ఆ దయ్యాలు రేపు ఏదైనా చేస్తాయి కదా. కేసీఆర్ ని చేస్తాయి, బీఆర్ఎస్ ని కూడా చేస్తాయి. సొంత కూతురు పట్లనే ఇట్లా వ్యవహరిస్తున్నారంటే ఇంకా వేరే వాళ్ళ పట్ల ఎట్లా ఉంటది అనేది మనం ఒకసారి ఆలోచించాలి. నచ్చకపోతే మాట్లాడు, నాకేందంటే నచ్చకపోతే మాట్లాడు, ఐ కాంటాక్ట్ కూడా ఉండదు. మీరు అక్కడ 100 మందిలో ఉన్నా సరే మీరు కూడా కేసీఆర్ ఫిలాసఫీ చూశారు. అక్కడ 10-15 మంది ఉన్నా సరే లోపల రానిచ్చిన ఐ కాంటాక్ట్ కూడా ఉండదు నచ్చకపోతే కనుక. కానీ ఇక్కడ కూతురు కదా, రక్త సంబంధం కదా. ఇప్పుడు పార్టీలు ఉండకపోయినా వెళ్ళిపోయినాయి. రేపు పార్టీలకు వెళ్ళి కవిత గారు వెళ్ళిపోయినా సరే రక్త సంబంధం ఎక్కడికి పోద్ది? తండ్రి కూతుర్ల యొక్క సంబంధం అయితే పోదు కదా. ఐ కాంటాక్ట్ తీసుకోలేడు కదా. వాళ్ళకి అంత పగ ఎక్కడిది అసలు? కేసీఆర్ కు కవితకు ఇంత గడ్జి ఎక్కడిది? అది కేసీఆర్ గడ్జి కాదు అనేది నా అభిప్రాయము. ఎవరో కవితని సఫకేట్ చేస్తుండ్రు. అయితే కేటీఆర్ కావాలి లేకపోతే హరీష్ రావు కావాలి. హరీష్ రావు కూడా సఫర్ అయినప్పుడు కవితని ఎందుకు సఫరింగ్ చేస్తారు? మళ్ళా వేలు ఎక్కడికి పోతుంది? మనోని కాడికి, కేటీఆర్ కాడికే పోతున్నది. మరి కేటీఆర్ చుట్టూ పరివారంలో ఉన్నోళ్ళు ఏమన్నా కవిత గారిని టార్గెట్ చేసిండ్రా? ఆ దయ్యాల లిస్ట్ లో ఉన్నది ఎవరు?